అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొత్తం కూడా మహబూబ్నగర్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం మన దగ్గర గతంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి కేసీ నర్సింగ్ ముందు అసలు ఏం జరిగిందని ఆయన ద్వారా అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పనన్నా ఏం జరిగింది? ఈరోజు పాలమూరు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కైవసం చేసుకుంది. అసలు ఏం జరిగింది లోపల? ఈరోజు గతంలో 27 తారీఖు నాడు ఏదైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినరో దానికి మేము విప్ కూడా జారీ చేయడం అనేది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ద్వారా ఈరోజు కూడా విప్ జారీ చేయడం జరిగింది. వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు విప్కి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసినారు. కావున ఖచ్చితంగా మేము న్యాయంగా వాళ్ళు కలెక్టర్ గారిని కూడా అడిషనల్ కలెక్టర్ గారిని కూడా అడగడం జరిగింది. ఏదైతే ఉందో మీరు విప్ జారీ చేసినా కూడా యాంటీ వేస్తున్నారు వాళ్ళు. మేము ఏదైతే ఉందో చట్టం ఏదైతే ఉందో అది ఈసీకి పంపుతాము, ముడాకు అది సిడిఎంఏకు పంపుతాము. దాని ద్వారా వాళ్ళు చూసుకుంటారని చెప్పడం జరిగింది. మేము కూడా ఫర్దర్గా ఏం చేయాలని మా అందరం కౌన్సిలర్లు మాట్లాడుకొని హైకోర్టుకు మళ్ళీ పోతాం. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. న్యాయస్థానం. రైట్. అంటే కాంగ్రెస్ పార్టీలో అయితే గతంలో మీ బీఆర్ఎస్ కౌన్సిలర్లే కాంగ్రెస్ పార్టీలో చేరి సీట్ కైవసం చేసుకుంటున్నారు. అంటే గతంలో మీ పాలనలో కూడా అభివృద్ధి జరగలేదంటే ఎంతవరకు నిజమే? ఇది 100% అబద్ధం, 100% అబద్ధం. అన్ని అభివృద్ధి చెందుకొని అన్ని వాళ్ళ పూరా ఒకటేసారి నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది ఒకటే 5 సంవత్సరాల కాలం మొత్తం అభివృద్ధి ఎక్కడ జరగదు దేశంలో. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి అంచెలంచెలుగా వాళ్ళు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా మినిస్టర్ గారు ఉన్నప్పుడు అన్ని అభివృద్ధి పనులు చేసుకున్నారు, వ్యక్తిగత అవసరాలు కూడా తీసుకున్నారు. ఈరోజు బురద జల్లే ప్రయత్నం పార్టీ మారింది కాబట్టి కొంత స్వలాభం కోసం మళ్ళీ చెప్పాను, స్వలాభం కొరకు పార్టీ మారింది తప్ప అభివృద్ధి అనేది గతంలో 60-70 సంవత్సరాలు పరిపాలించిన నాయకుడు ఈ మహబూబ్నగర్ను వలసల జిల్లా, పేదల జిల్లా అనే నానుడి ఉండేది. ఈరోజు మహబూబ్నగర్కు వలసలు వచ్చే విధంగా మాజీ మంత్రివాడు శ్రీనివాస్ గౌడ్ గారి సహకారంతో హైదరాబాద్కు సమాంతరంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడున్న కౌన్సిలర్లు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ జీనాలు అంటే గతంలో కూడా ఏమి అభివృద్ధి జరగలేదు, ఏ అభివృద్ధి జరగలేదు, కౌన్సిలర్లకు ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అవిశ్వాసం తీర్మానం పెట్టారు. ఇప్పుడు కౌన్సిలర్ చైర్మన్ కైవసం చేసుకున్నారు. అయితే గతంలో ఏం పనులు చేయలేదా? ఇప్పుడు ఎజెండా చూపిస్తే తెలుస్తుంది ఏ వార్డులకు. నేను ఎజెండాలో 49 వార్డులకు వర్కులు పెట్టినా. ఒకసారి ఎజెండా తెప్పించుకొని చూసుకోండి ఏ వాళ్ళ ఎన్ని వర్కులు అయినాయి. కొన్ని వాళ్ళ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో ఆ వాళ్ళ కొద్దిగా ఎక్కువ పెడతాము, ఆల్టర్నేట్గా డెవలప్మెంట్ ఏరియాలో తక్కువ పెడతాము. ఖచ్చితంగా ఈ మినిస్ట్రీ తెప్పించుకొని చూడండి, అదే అర్థమవుతుంది వాళ్ళు చెప్పిన మాటలకు పొంతన ఉందా లేదా అనేది. ప్రతి ఒక్క 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అన్న శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో మహబూబ్నగర్ పట్టణాన్ని 2014లో కానివ్వండి, 2018లో కానివ్వండి ఎంతో అభివృద్ధి చేసిండు. గతంలో ఎవరు చేయలే. ఇది 100% నిజం. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు వ్యక్తిగత అవసరాల కొరకు పోయి వాళ్ళు మాట్లాడతారు. దాంట్లో మేమేమో మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కూడా మున్సిపాలిటీ ఏదైతే పాలమూరు మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకున్నారు. మీ పార్టీ తరఫున ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మేము చూస్తాము. ఇప్పుడు సంవత్సరం కాలం ఉంది, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు. వాళ్ళు ఎక్కువ చేస్తే వాళ్ళని అభినందిస్తాం. వాళ్ళు మాకన్నా ఎక్కువ చేసినారనుకో వాళ్ళని అభినందిస్తాం. ఇకపోతే ప్రజాక్షేత్రంలో వాళ్ళని నిలదీస్తాం మేము ఖచ్చితంగా మా పార్టీ తరఫున. ఆ రోజు చెప్పిన కదా, గత 4 సంవత్సరాల నుంచి మా చైర్మన్ గారు ఏమి అభివృద్ధి ఫండ్స్ పెట్టలేదు అంటున్నారు. ఈరోజు మేము ఒక సంవత్సర కాలం ఉంది, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేస్తే వాళ్ళకి యాక్సెప్ట్ చెప్తా. అభివృద్ధి చేయకపోతే ప్రజాక్షేత్రంలో వాళ్ళని నిలదీస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీద కూడా గత 4 ఏళ్ళు కూడా మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాలమూరు మున్సిపాలిటీ పరిధిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ కూడా అవిశ్వాస తీర్మానంలో కూడా పాలమూరు మున్సిపాలిటీ చైర్మన్ కైవసం చేసుకోరు. ఇంకా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎవరని కూడా తేలలేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మాజీ మున్సిపల్ కేసీ నరసింహ వాళ్ళు సంవత్సరం లోపల వాళ్ళు అభివృద్ధి చేస్తే వాళ్ళకు సహకరిస్తాం, అభివృద్ధి చేయకుండా ప్రజాక్షేత్రంలో కూడా వాళ్ళని నిలదీసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మాజీ చైర్మన్ కేసీ నరసింహ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీవీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.